ఈరోజు వినియోగదారుల నుంచి వచ్చిన కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ఇక్కడున్న ఈ షాప్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని కాలం చెల్లినటువంటి ఆహార పదార్థాలను గమనించి వాటి మీద కేసు నమోదు చేయడం జరిగిందండి. ఆ తర్వాత కల్తీగా అనుమానం అని అనిపించి కొన్ని శాంపిల్స్ కూడా తీసి ల్యాబొరేటరీకి పంపుతున్నాము. వాటి నుంచి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తదనుగుణంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ వెస్ట్ గోదావరి డిస్టిక్లో 20 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. అవి కాకుండా 25 జాయింట్ కలెక్టర్ వారి కోర్టులో కేసులు నమోదై ఉన్నాయి. త్వరలో వాటి మీద తీర్పులు వెలువడిన వెంట వారికి ఎంత ఫైన్ వేస్తుంది అనే విషయం మరొకసారి తెలియజేస్తామని విన్నపం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ మీడియా ముఖంగా ప్రతి వర్తకుడు ఆహార పదార్థం అమ్మేటటువంటి ప్రతి వర్తకుడు లైసెన్స్ కలిగి ఉండాలని, అలా లైసెన్స్ లేకపోయినట్లయితే వారి మీద 5 లక్షల వరకు జరిమానా వేసే అవకాశం ఉందని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరికైనా ఆహార పదార్థాల్లో కల్తీ ఉన్నట్టుగా మీరు గమనించినట్లయితే మా డిపార్ట్మెంట్ వారికి మీరు కంప్లైంట్ చేసినట్టయితే వారి పేర్లు గోప్యంగా ఉంచి వాటి మీద యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాము. మా నెంబరు 9848316338. దీనికి కంప్లైంట్ చేసినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి. ప్రస్తుతానికి ఇంకేం చేయలేదని ఇంకా ఉన్నవి త్వరితగతిన మళ్ళీ ఇంకోసారి రైడ్ చేస్తాం.